వెల్కమ్ టు అవర్ ఛానల్ భాను రామలాస్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మేము రెడీ అయ్యామన్నమాట. ఇంకెక్కడికి వెళ్తున్నారా ఏంటి అనుకోవచ్చు. నిన్న వీడియోలో అయితే ఒక ఫంక్షన్ అయితే చెప్పారన్నాను కదా. సో ఆ ఫంక్షన్కి అయితే రెడీ అయ్యి వెళ్తున్నాను. సో వచ్చినాకైతే బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. వెనకమాలే మన ఇంటి వెనకమాలే రోడ్లు అనమాట. సో ఫంక్షన్ బర్త్డే ఫంక్షన్ అనమాట. సో పిల్లలు నేను కలిసి అయితే వెళ్తున్నాము. సో ఫస్ట్ బర్త్డే అనమాట. సో పిల్లల్ని కూడా తీసుకుని రమ్మన్నారు. సో అందుకనేసి పిల్లలిద్దరిని నేను అయితే వెళ్తున్నాము. వచ్చినాకైతే బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? సో ఎక్కడే అనమాట, ఇంకా బర్త్డే ఫంక్షన్ జరిగేది ఇంకెక్కడే అనమాట. ఇంకా ఆల్రెడీ ప్రార్థన అయితే జరుగుతుంది. ఇంకా వాళ్ళైతే పాటలు అయితే పాడుతున్నారు. ఎందుకనేసి ఇంకా వాల్యూమ్ తగ్గించేసి నేను బ్యాక్ వాయిస్ అయితే ఇస్తున్నాను అనమాట. సో చూడండి, ఇంక అందరూ ఇప్పుడిప్పుడే వస్తున్నారు. మేమైతే రెడీ అయ్యాము. సో వాళ్ళకి అంటే ఈ ఏరియా మొత్తం నెక్స్ట్ వాళ్ళ ప్రేయర్కి వెళ్తారు కదా, వాళ్ళకి సంబంధించిన మొత్తం అయితే ఓన్లీ ప్రేయర్ వాళ్ళు అయితే చెప్పుకున్నారనమాట. సో అందుకనేసి మాకైతే నిన్న మొన్న కార్డు ఇచ్చారు. సో నిన్న వీడియోలో చెప్పాను కదా. సో ఫ్రెండ్స్, ఇంకా నేను పిల్లలు అయితే కలిసి అయితే వెళ్తున్నాం అనమాట. సో పిల్లల్ని అయితే రెడీ చేసేసాను. సో ఇంటి దగ్గరే కదా అనేసి ఇంకా సింపుల్గా అయితే రెడీ అయ్యాము. సో వాళ్ళైతే ప్రేయర్ అయితే పెట్టుకున్నారు. సో ప్రేయర్ కూడా వెళ్తున్నాం అనమాట. సో పాటలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో ఇంకా ఎట్లయితే సింపుల్గా అయితే రెడీ అయ్యి వెళ్తున్నాం ఫ్రెండ్స్. వచ్చినాకైతే ఇంట్లో వ్లాగ్స్ చేస్తాను. ఇంకా మా వారైతే సో షాప్కి అయితే వెళ్ళిపోయారు. సో మమ్మల్ని వెళ్ళమని చెప్పేశారనమాట. సో వెళ్తున్నాము. రెడీ అయితే ఇంకా వచ్చేసి కూర్చున్నాం అనమాట. చాలామంది అయితే ఇంకా ముందుగానే వచ్చేసారు. సో ముందుగానే ప్రేయర్కి వచ్చారనమాట. ఇంకా మేము కూడా వచ్చేసి కూర్చున్నాము. పిల్లలతో పాటు అయితే ఇంక వెనకమాల ఖాళీ సీట్లు అయితే ఉన్నాయి. అందుకనేసి ఇంకా కూర్చొని పోయాము. ఇద్దరు పిల్లలు వేసుకుని నేను కూడా కూర్చున్నాను అనమాట. ఇంకా అక్కడైతే చెప్తున్నారు, ఫాదర్ గారు అయితే చెప్తున్నారనమాట. సో వాక్యం చెప్తున్నారు ఆయన. సో ఇంకైతే మొత్తం అంతా చూపించట్లేదు, ఎందుకనేసి వాళ్ళకి ఇష్టం లేదే చూపించకూడదు కదా. అందుకనేసి నేను మొత్తం క్లారిటీగా అయితే చూపించను మొత్తం. సో ఇదనమాట. ఇంకా ఈరోజు ఫంక్షన్ అయితే వచ్చాము. ఇంకా మా బొట్టోడైతే పట్టుకొని చూపిస్తున్నాడు, ఫోన్ తీసుకుని అనమాట. ఇంకా అందుకనేసి ఇంకా ఆ చైర్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఏంటి చైర్స్ ఒకటే తీస్తున్నారు, ఏమన్నా కనిపిస్తుందా అనుకోవచ్చు. అవునండి, ఏమి కనిపించకూడదు అనేసి మేము అట్లా తీస్తున్నాను అనమాట. ఎందుకంటే వాళ్ళ ప్రమేయంలోనే వాళ్ళని చూపించకూడదు అనేసి నా ఉద్దేశము. ఇక్కడైతే చూడండి, చాలా మంది అయితే వచ్చేసారు. నిన్ను ఆరాధిస్తూ ఉంటున్నాం. సో ఇంకా ప్రేయర్కి అయితే వచ్చామన్నమాట. ఇంకా లాస్ట్లో అయితే కూర్చున్నాము. ఇంకా చివరి వరకు అయితే చైర్స్ వేసుకుని కూర్చున్నారు. ఎదురు మాత్రం లేడీస్ అయితే కూర్చున్నారు. ఇంకా మా పిల్లలు అయితే ఉందామా వద్దా అనేసి ఇంకా కూర్చొని ఉన్నారనమాట. ఇంకా పక్కన అయితే ఇంకా ఆటో సౌండ్. సో ఇక్కడైతే ఇంకా ప్రేయర్ అయితే అయిపోయింది కదా. సో భోజనాలకి అయితే కూర్చోపోయారు. ఇంకా నేను మా బుడ్డోళ్ళు అయితే ముందు కూర్చున్నాం అనమాట. ఎందుకనేసి ఇంకా పిల్లలు ఆగరు కదండి, ఇంకా పిల్లలకు ఫస్ట్ పెట్టాలి అని. సో ఎక్కడైతే ఇంకా భోజనానికి అయితే కూర్చున్నారు. ఇంకా అందరూ అయితే ప్రేయర్ అయితే అయిపోయింది. నేనైతే మ్యాక్సిమం అందరినీ చూపించలేదనమాట. సో చూపించకూడదు కూడా, వాళ్ళ ప్రమేయం లేనిదే ఎవరిని చూపించకూడదు అనేసి ఇంకా మాకు మాత్రమే మేము కూర్చున్నది ఇంకా చూపించాను. ఇంకా అందరికీ క్లారిటీగా అయితే మీకైతే వాళ్ళని చూపించకూడదు అనేసి చూపించలేదు. సో అందుకే ఇంకా భోజనాలకి అయితే కూర్చున్నాం అనమాట. ఇంకా ప్రేయర్ అయిపోయింది, బర్త్డే కేక్ కట్ చేయడం అయితే అయిపోయింది అనమాట. సో ఫ్రెండ్స్, ఇంకా మేమైతే తినేసి ఇంకా వచ్చేసాము. సో పుట్టినరోజు ఫంక్షన్స్ అయితే అయిపోయిందనమాట. సో తినేవాళ్ళు అయితే తింటున్నారు, ఇంకా భోజనాలు అయితే ఇంకా పెడుతున్నారనమాట. ఇంకా మా బొడ్డోళ్ళు అయితే ఇంకా అక్కడ తినలేదని చెప్పేసి సో పక్కనే కదా అనేసి ఇంకా ప్లేట్తో సహా అయితే ఇంట్లో కూర్చోబెట్టి ఇంకా తినండి అనేసి చెప్పాను. సో కూర్చొని మెల్లిగా తింటున్నారనమాట. అంత జనాల్లో అసలు తినరు కదా పిల్లలు అయితే. ఇంకెవరో గిఫ్ట్స్ అవి ఎక్కువ తీసుకెళ్తారు అనమాట. కొన్ని దగ్గర బాగా సిటీల్లో అయితే గిఫ్ట్స్ తీసుకొని వెళ్తారు. ఇక్కడైతే గిఫ్ట్స్ రూపంలో అయితే ఇంకా డబ్బులు పెడతారనమాట. డబ్బులు పెట్టిన వాళ్ళకి ఒక చిన్న గిఫ్ట్ కింద అయితే ఇస్తారు, రిటర్న్ గిఫ్ట్స్. సో డబ్బులు అయితే పెట్టేసి వచ్చాను, భోంచేసి ఇంకా పిల్లల్ని లోపల కూర్చోబెట్టి ఇంకా గిఫ్ట్స్ తీసుకొని ఇంకా డబ్బులు పెట్టి గిఫ్ట్స్ తీసుకొని వచ్చాను. ఇంకా అందరూ అదే చేస్తారు. ఇక్కడైతే ఎక్కడో కొంతమంది అయితే గిఫ్ట్స్ ఇస్తారు, 1, 2 అలా 2, 3 అలా ఉంటారనమాట. ఇంకా అందరం డబ్బులే పెడతారు. సో నేను కూడా పెట్టి
వచ్చేసాను. సో పిల్లల దగ్గరికి అయితే వచ్చాను, తింటున్నారా లేదనేసి. సో ఇదే అనమాట. మీకైతే ఒకసారి గిఫ్ట్ అయితే చూపిస్తాను ఎలా ఇచ్చారో. గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట. బరువుగా ఉంది ఏంటనేది చూస్తే అందులో ఒక బాక్స్ అయితే కనిపించింది అనమాట. సో చూద్దాము ఓపెన్ చేసి. కప్పులు అనుకుంటా, గాజు కప్పులు. సో ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. సో చాక్లెట్లు ఈ గిఫ్ట్ అయితే ఇచ్చారు. ఓపెన్ చేసి చూపిస్తాను ఫస్ట్ మీకైతే. భలే ఉందబ్బా గాజు గిన్నె. అది తెలిపి బయట తెలిపేసరా, సౌండ్ వినిపిస్తుందా? టీవీ సౌండ్. చాలా గాజు బౌల్స్ అనమాట. చాలా బాగుంది. సో చూడండి, గాజు బౌల్స్ ఇచ్చారు, చాలా బాగున్నాయి. ఇది అయితే 2 చాక్లెట్లు ఇవన్నీ చేశారు, బాగానే చేశారు ఫ్రెండ్స్. సో మా పిల్లలకైతే ఇంకా అక్కడ తినట్లేదు అనేసి, ఇంకా ఇంటి దగ్గరే కదా, పక్కనే కదా అనేసి ఇంకా ఇంటి దగ్గరికి అయితే తీసుకొని వచ్చేసాను. వాళ్ళకి ఇచ్చిన ప్లేట్లు అయితే ఇంకా లాస్ట్లో పెరుగు అయితే వేయించుకున్నారు కాబట్టి తినలేదు. సో ఇంక ఇదనమాట ఫ్రెండ్స్, చూసారు కదా. సో ఇంకా ఇదైతే ఇచ్చారనమాట. సో చూసారు కదా, ఫంక్షన్కి అయితే వెళ్ళారు. చెవట్లు అయితే బాగా మామూలుగా అయితే లేదనమాట. సో ఇదనమాట. ఇంకా బయట తింటూనే ఉన్నారు. ఇంకా పిల్లలు కదా, ఇంకా పిల్లలతో ఇంకా ముందు కూర్చొని పోయానమాట. సో పిల్లల్ని అయితే ఇంటికి తీసుకొచ్చేసాను. సో మా ఆయన వచ్చాకైతే బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. సో మా హస్బెండ్కి అయితే కొంచెం రైస్ అయితే వండాను. సో రైస్ వండేసి ఇంకా బయట నుంచి ఒక కర్రీ తెచ్చుకుంటాను, సరిపోతుంది. సాయంత్రం కర్రీ ఉండదు అనేసి అన్నాడు. ఇంకా అందుకనేసి ఇంకా ఆయనకు అక్కడికే రైస్ వండాను అనమాట. సరే ఇప్పుడే వచ్చారు ఇంకా ఆయన అయితే. ఇంకా మా బొడ్డోడు అయితే పడుకుని పోయాడు, మా పెద్ద టీవీ చూస్తున్నాడు అనమాట. ఇంకా ఆయన వచ్చేసరికి అన్నం పెట్టాను అనమాట. ఇంకా అన్నం పెడితే ఇంకా తింటున్నాడు కూర్చొని. కొంచెం రసం ఒకటి కర్రీ ఒకటి తెచ్చుకున్నారు ఆయన. సో అప్పుడప్పుడైతే ఇట్లా చేసుకుంటాం అనమాట, బయట తెచ్చుకోవడం. ఫ్రెండ్స్ ఇంకా ఈవినింగ్ అయితే కొంచెం పడుకొని లేచారు పిల్లలు. లేచినాకైతే కొంచెం రాయిజావ అయితే కాచేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా భోజనానికి వెళ్ళొచ్చాకైతే ఇంకా ఇంట్లో పని అంతా స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఇంకా శారీ చేసిన ఇంకా నైట్ వేసాను. సమ్మర్ కదా, చిరాకు ఉంది. ఇంకా చీర కట్టుకుంటే అసలు పని మాత్రం నాకు అసలు కుదరదు అనమాట. శారీలు అయితే రాయిజావ అయితే కాసాను. ఇంకా పిల్లలకైతే పెట్టేస్తాను అనమాట. దపోతారా గట్టి పట్టుకో తాగు దారా. చే ఎట్టి పనులు అలా చేయకూడదు అబ్బబ్బా. తాగండి. సో ఇద్దరికైతే రాగిజావ అయితే ఇచ్చేస్తాను. సో కొంచెం అయితే ఇంకా నేను తాగుతానమాట. సో ఎండాకాలం చాలా మంచిది ఫ్రెండ్స్, అసలు మీరు కూడా తాగండి. ఇట్లాంటివి తాగితేనే కొంచెం హెల్తీగా ఉంటారు. నేను ఈ మధ్య నుంచి ఇస్తున్నాను అనమాట. ఇదివరకు తాగేవాళ్ళం కాదు అసలు మేమైతే. సో పిల్లలు ఇంతవరకు తాగేవాళ్ళు కాదు, ఇప్పుడు కొంచెం పెరుగుతున్నారు కదా, సో తాగుతున్నారు. ఇంకా తాగేది ఇంకెందుకు వదలాలనేసి డైలీ అయితే రాగిజావ అయితే ఈవినింగ్ టైంలో ఇస్తున్నాను. కొంచెం సాల్ట్ 2 స్పూన్లు అయితే పెరుగు అయితే వేసి ఇస్తున్నాను. సో తాగండి. ఇప్పుడైతే వంట అయితే చేయాలి ఫ్రెండ్. ఇప్పుడు వంట అయితే చేయాలి. ఇంకా ఏం చేస్తాననేది పెరుగు అయితే ఉంది. ఇంకా మజ్జిగ చారు అయితే ఇంకా ఈ మజ్జిగ చారు అయితే ఈ పూటకైతే చాలా సింపుల్గా అయితే కానిచ్చేస్తాను. సో మధ్యాహ్నం భోజనానికి వెళ్ళాం కదా, సో చిరాకుగా ఉంది అసలు వెళ్ళంతా. ఆ ఎండకి వేడి అసలు జనాలకి ఆల్రెడీ మీకు చూశారు, అక్కడక్కడైతే చూపించాను అనమాట వీలైనంత వరకు. సో వంట అయితే స్టార్ట్ చేసుకోవాలి. టైం అయితే 7 అవుతుంది, అదే 6:30 దాటిందనమాట. 6:30 అయ్యింది కరెక్ట్గా. సో ఇప్పుడైతే ఇంకా టీవీ ఆన్ చేసి అదేమి రావడం లేదనమాట. సో ఇంకా ఇది అయితే చల్లారిపోయింది అనేసి ఇంక ఇప్పుడైతే కాసేసి ఇంకా బయట ఈవినింగ్ పని స్టార్ట్ చేసుకోవడానికి వెళ్ళాను. ఇంకా అయిపోయినాక వచ్చేసి ఇంకా లోపలికి వచ్చి రాగిజావ అయితే కలిపి ఇస్తున్నాను ఇద్దరు పిల్లలకి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఈరోజైతే మొత్తం ప్రాసెస్ అంతా చూపిస్తాను, ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది. సో చిన్న బ్లాగ్ అయితే తెచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే బాయ్.